ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అక్రమార్కులను అందలమెక్కిస్తూ నియోజకవర్గంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత తుమ్మెటి సమ్మిరెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలోని ఎస్సీ, బీసీ నాయకులపై దురుసుగా వ్యవహరించడంతో పాటు ఇష్టారీతిన మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యవహార శైలితో సీనియర్ నాయకుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వారన్నారు. స్థానికంగా తనకు అనుకూలంగా వారిని నియమించుకొని రెచ్చిపోతున్నారని ఆరోపించారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ ప్రాంతంలో ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ ముఖ్యమంత్రి గారిని సైడ్ ట్రాక్ చేసి పార్టీ ఈ కారుకు జెండా ఓనరు నేనే అనే కుతంత్రాలతోటి అతన్ని బహిష్కరించిన తర్వాత మళ్ళీ 18 మొన్న 21 ఎలక్షన్ అయినాయి. ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం ఒక పక్క ఈటల బీజేపీలో పోయి బీజేపీ పార్టీ తరఫున ఉన్నా కూడా ఆయన 100-130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2018లో 40,000 ఓట్లు వచ్చినప్పుడే అన్నాడు ఈ తాగుడు, కూల్ డ్రింక్ తాగుడు, పైసలు ఇచ్చాడు, అవినీతి నా నుంచి కాదు, నేను ఈ ఎలక్షన్ ఇలాంటి ఎలక్షన్ నేను రాజకీయాల్లో ఉన్నా అని 2018 కౌంటింగ్ అయిన తర్వాత బాధపడ్డ రోజులు. మొన్న బై ఎలక్షన్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గిరిజన రైతులకు పోడు భూమి పట్టాలను ఎమ్మెల్యే రేఖానాయక్ పంపిణీ చేశారు. కొన్నేళ్లుగా సాగు చేస్తున్న భూములకు పోడు పట్టాలు ఇవ్వడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. పోడు భూములకు రైతు బంధు, రైతు బీమా వర్తిస్తుందని ఎమ్మెల్యే రేఖానాయక్ వెల్లడించారు. గతంలో వారి మీద ఉన్న కేసులను తొలగించినట్లు చెప్పారు. మండలంలోని సేవ్యానాయక్ తండాలో అర్హులైన 49 మందికి పట్టాలు ఇవ్వకపోవడంలో అధికారుల తప్పిదముందని ఎమ్మెల్యే సభాముఖంగా తెలిపారు. రోడ్లు, 24 గంటలు కరెంటు, రైతు బీమా, రైతు బంధు, ఈ రోజు కూర్చోడానికి రైతుకి ఒక వేదిక, మరి అలాగే చిన్న చిన్న గ్రామ పంచాయతీ చేసి అక్కడే సర్పంచ్ ఉంటే అక్కడ ఒక శ్మశాన వాటిక కట్టించడం జరిగింది. అక్కడే పార్క్ ఇవ్వడం జరిగింది, డంపింగ్ యార్డ్ ఇవ్వడం జరిగింది. మరి మీ సర్పంచ్ల దగ్గరే మీ సమస్యలే, మీ సర్పంచ్లు మరి మీకు సెక్రటరీ ఉండి ఏ సమస్యలైనా మీ దగ్గరే ఆఫీసర్లు వచ్చి మీ సమస్యల్ని తీర్చడానికి ఈ రోజు ఎన్నో రోజుల నుంచి చూస్తున్న కళ మరి రిజర్వేషన్ అనేది ఈ రోజు 10% రిజర్వేషన్ మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ 10% రిజర్వేషన్ ఇచ్చినందుకే ఈ రోజు 1000 మంది పిల్లలకి ఇంజనీరింగ్ లో కానీ,